శశి గారు, నేను అడిగేది ఏంటంటే, మీరు ఇంత హైయర్ స్టడీ చదువుకున్నారు కదా, మరి జాబ్ చేసుకుంటే మినిమం ఒక 50,000 1 lakh వరకు మీకు వస్తుంది అమౌంట్. అది వదిలేసి ప్రభు పరిచయని లేదా ప్రభులో ఉండాలి, ప్రభు సేవ చేయాలని అని ఎందుకు అనిపించింది మీకు? అంటే నేను జాబ్స్ కూడా చేశాను. మా డాడీకి 3rd టైం స్ట్రోక్ వచ్చిన తర్వాత నేను అయ్యే స్టడీస్ ఎగ్జామ్ రాయలేదు. నాన్నగారు ఆఫీస్కి 6 months వెళ్ళలేదు. ఆ టైంలో మళ్ళీ ఫ్యామిలీకి మాన్యువల్ సపోర్ట్ చేస్తున్నారు, నేను కూడా చేయాలి కాబట్టి నా మొదటి కెరీర్ టీచర్గా స్టార్ట్ చేశాను. నలంద స్కూల్ విజయవాడ నెంబర్ 1 స్కూల్ 2006-07లో నెంబర్ 1గా నడుస్తుంది. అక్కడ నేను సోషల్ టీచర్గా వచ్చాను. అది కూడా ఒక మిరాకిలే నా జాబ్ రావడం. ఎందుకంటే అన్ని స్కూల్స్లో బీఈడీ ఉంటేనే టీచర్గా తీసుకుంటారు, అందులో సిబిఎస్ సిలబస్. నేను చదివింది స్టేట్ సిలబస్, నాకు బీఈడీ లేదు. నేను అప్పటికే ఎంకామే, ఇంకా ఎంబీఏ కంప్లీట్ చేయలేదు. ఆ టైంలో ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు నన్ను మురళీ సార్ అని ఒక ఆయన హిందూ సార్ అప్పుడు చెప్పారు, మేడం మీ టీచింగ్ చాలా బాగుందని. అప్పటికే నేను మిషనరీగా, చిల్డ్రన్ మిషనరీగా, ఉమెన్స్ స్పీకర్గా నేను చాలా చోట్ల వెళ్ళిపోతున్నాను. అంటే నేను స్టడీస్ ఎక్కడ ఆపలేదు, పరిచర్య ఎక్కడ ఆపలేదు. ఇప్పటివరకు అది ఎందుకు కంటిన్యూ చేయలేదు, జాబ్లో ఎందుకు ఉండలేదు? ఎందుకు ఉండలేదంటే నేను చాలా ఎగ్జాంపుల్స్, నా స్టడీస్ ఒకటే కారణం, నేను సువార్త ప్రకటించాలంటే చదవాలి, చదువు ఆపేస్తే పెళ్లి చేస్తారు, పెళ్ళి ఆపాలి అంటే నేను సువార్త చేయాలి. పెళ్ళి ఎందుకు వద్దు అంటే చిన్న వయసులో నేను పెళ్లి చేసుకొని పిల్లలు చూసుకుంటూ భర్తను చూసుకుంటే నా లైఫ్ అక్కడితో అయిపోద్ది. భర్త అంగీకరిస్తే మంచిదే, భర్త అంగీకరించకపోతే నా లైఫ్ ఇంక అక్కడితో స్టాప్ అయిపోతుంది. స్టడీస్ ఉండవు, నేను ఎవరికి సేవ చేయలేను, పిల్లలు బాధ్యత, ఇది ఒక్కటే ఉంటుంది. కాబట్టి దీనికంటే నాకు దేవుడే ముఖ్యం అని నేను స్టడీస్ని ఎక్కువగా బాగా చదువుకోవడం, స్టడీస్ చేస్తూనే నేను పరిచయం అనేక రాష్ట్రాల్లో, నేను అప్పటికే చాలా సంఘాలు, కొన్ని రోజుకి 5-6 సంఘాల వాక్యం చెప్తూ వెళ్ళిపోతూ ఉండేదాన్ని. అయితే మీరు మ్యారేజ్ చేసుకోరా? ఇప్పటి వరకైతే చేసుకోవడానికి చాలా కారణాలు అయితే ఉన్నాయి. ఫ్యూచర్ ఏంటో నాకు తెలియదు. నేను టీచర్గా చేశాను, లెక్చరర్గా చేశాను, తర్వాత హెచ్ఆర్ మేనేజర్గా చేశాను, ఎంఎన్సీస్లో సాఫ్ట్వేర్లో నేను జాబ్ చేశాను, తర్వాత జీసస్ కాల్స్ మినిస్ట్రీలో గతంలో కూడా నేను మేనేజర్గా చేస్తున్నాను. ఈ స్ట్రీమ్స్ కూడా ఎందుకు డిఫరెంట్ ఫీల్డ్స్ నేను సెలెక్ట్ చేస్తున్నా అంటే, యూత్ని మొబిలైజ్ చేసేటప్పుడు, యూత్ స్పీకర్గా మేము వెళ్తున్నప్పుడు ప్రాక్టికల్గా మేమే దాన్ని అనుభవించాలి. మేము ప్రాక్టికల్గా ప్రతిదీ అనుభవిస్తేనే మేము దాన్ని చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేయగలమని నేను చదువుతూ, మినిస్ట్రీ చేసుకుంటూ, జాబ్ కూడా, నా ఎంబీఏ కూడా అంత ఈజీగా అవ్వలేదు. నేను మహేంద్రాలో హెచ్ఆర్గా చేస్తూ నేను నా జాబ్ మళ్ళీ నా స్టడీస్ నేను కంప్లీట్ చేసుకొని, సార్ సెమిస్టర్స్ వరకు నాకు పర్మిషన్స్ ఇవ్వండి అని ఇంటర్నల్ ఎగ్జామ్స్ కూడా రాసుకుంటూ అట్లా వాళ్ళ ఆఫీస్లో పర్మిషన్తోనే, వాళ్ళ చాలా చిన్న జీతం నాది అప్పుడు, 6,000 రూపాయలే జీతం ఇచ్చేవాళ్ళు. అయినా సరే పర్వాలేదు సార్ అని ప్రాక్టికల్గా నేను జాబ్ చేస్తూ, ఆ జీతం ఇటు నేను కాలేజీ ఫీజు కట్టుకుంటూ, అక్కడ కూడా స్కాలర్షిప్కి మా డాడీ అప్పుడు రిటైర్ అయిపోయారు నేను ఎంబీఏ చేసేటప్పుడు. ఎలిజిబుల్ క్రైటీరియాలో ఉన్నా కూడా నాకు స్కాలర్షిప్ ఇవ్వనని అక్కడ నుంచి తాలూకా ఆఫీస్ వాళ్ళ నుంచి చాలా పెద్ద గొడవ చేసి వాళ్ళు వచ్చి నా పరువు తీసి వెళ్ళిపోయారు. తర్వాత కాలేజ్లో చెప్పినప్పుడు, నేను చదివింది శారదా కాలేజ్ జేఎన్టీయూ కాకినాడ యూనివర్సిటీ, వాళ్ళు వచ్చి చాలా హెల్ప్ చేశారు. మీరు ఇట్లా ఈ అప్లికేషన్స్ అన్నీ పెట్టండి మేడం, మంచిగా అయిపోద్ది అని చెప్పి. అప్పుడు మా రెండో అన్నయ్య అప్పటికే లాయర్ అయిపోయి ఉన్నారు. ఆ అన్నయ్య సపోర్ట్ తీసుకుని అన్నయ్య వెళ్ళి మాట్లాడితే నాకు స్కాలర్షిప్ ఇచ్చారు. కానీ బిల్డింగ్ ఫండ్ అవన్నీ కట్టాలి కాబట్టి మళ్ళీ జాబ్ చేసుకుంటూ, ఆ ఫీజు కట్టుకుంటూ, నేను అన్నిట్లో ఫస్ట్ క్లాస్లో, అన్ని సెమిస్టర్స్ ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యాను. ఇలా నా స్టడీస్ అని సాఫ్ట్వేర్ ఫీల్డ్లో కూడా ఎందుకు మానేసా అంటే, మినిస్ట్రీ భారం పెరిగిపోతూ ఉంది, జాబు, ఫ్యామిలీ, ఇవన్నీ కూడా రెస్పాన్సిబిలిటీస్ పెరిగిపోతున్నప్పుడు మా అన్నయ్య వాళ్ళందరూ ఇప్పుడు సెటిల్ అయిపోయారు. మా 3 అన్నయ్యలు ఇప్పుడు అడ్వకేట్స్గా వచ్చేస్తున్నారు. సో మా ఫ్యామిలీ సెటిల్ అయిపోయిన తర్వాత నేను జాబ్ చేసే నీడ్ ఇప్పుడు లేదు. అయినా ఫస్ట్ నుంచి మా ఇంట్లో వాళ్ళకి, మా నాన్నగారికి నేను జాబ్ చేయడం ఇష్టం లేదు. ఆడపిల్ల అంటే నువ్వు బయటికి వెళ్ళి సంపాదించుకొస్తే మేము మగపిల్లలు తింటారా అని ఒక క్వశ్చన్ మాకు వస్తుంది. కాబట్టి నువ్వు హ్యాపీగా ఉండు, అంతే చాలు, నీకు ఎట్లా ఇష్టమైతే అట్లాగే ఉండని ఎక్కువ ప్రెషర్ ఇచ్చేవాళ్ళు. కాకపోతే మినిస్ట్రీ పరంగా ఎందుకు ప్రెషర్ ఇస్తారంటే, బయట సొసైటీలో నేను 97, 98 ఆ టైంలోనే నన్స్ని ఒకసారి కేరళ ఎక్స్ప్రెస్లో ఊచకోతలు కోసి రేప్ చేసి చంపేశారు ఫాదర్స్ని కూడా. అలాంటి ఇన్సిడెంట్స్ కీప్ ఆన్ జరుగుతూనే ఉన్నాయి. నేను డిగ్రీ చదువుతున్నప్పుడు శ్రీలక్ష్మి మనోహర్ అనే ఒక కేసు విజయవాడలో చాలా సెన్సేషనల్ అయిపోయింది. అంటే ఎక్కడ చూసినా అమ్మాయిల పైన అఘాయిత్యాలు జరుగుతున్నాయి కాబట్టి నేను సేవలో
వెళ్తున్నప్పుడు చాలా ఊర్లు వెళ్ళి రావాలి. వైజాగ్, శ్రీకాకుళం, విజయనగరం, కడప, కర్నూలు అవన్నీ ఇట్లా వెళ్ళి ఇట్లా వచ్చేవి కాదు. అన్నీ కూడా 10 hours 11 hours జర్నీస్ పడతాయి. అక్కడ మీటింగ్ అయిపోయింది, నేను తిరిగి రావాలంటే అక్కడ మిడ్ నైట్ బయలుదేరుతాను, లేకపోతే ఒకసారి ఈవినింగ్ బయలుదేరుతా. విజయవాడ వచ్చేసరికి నాకు మిడ్ నైట్ అయిపోద్ది. అన్నయ్య వాళ్ళు ప్రతిసారి వచ్చి రిసీవ్ చేసుకోవడం వాళ్ళకి కష్టంగా అనిపిస్తుంది. పిల్లలు ఉన్నారు, వాళ్ళని స్కూల్కి తీసుకెళ్ళాలి, రెస్పాన్సిబిలిటీస్ వాళ్ళకి ఉన్నాయి. మా డాడీ కూడా హెల్త్ ఇబ్బంది అయినా కూడా వచ్చి మా మమ్మీ డాడీ తీసుకెళ్ళి పికప్ చేయడం, డ్రాప్ చేసుకోవడం చేస్తున్నారు. ఒకసారి అది మిస్ అవుట్ అవుతున్న టైంలో నన్ను ఎవరైనా చంపేస్తారేమో. క్రైస్తవత్వం అంటే చాలా వ్యతిరేకంగా ఉన్నది, అప్పటి నుంచే ఉన్నది. నేను 1999 నుంచి సేవ చేయడం మొదలుపెట్టాను. ఇప్పుడు 2025లో ఉన్నాం మనం. ఇన్ని సంవత్సరాలు మా అన్నయ్య వాళ్ళకి భయం ఏంటంటే ఎవరన్నా ఏమన్నా చేస్తారేమో ఈ పిల్లని. అందులో యవ్వనస్తురాలు, చదువుకున్న అమ్మాయి. ఎట్లా అంటే అనారోగ్యంగా ఉన్న వాళ్ళని వదలటలేదు, సొసైటీలో ఎవరిని వదలటలేదు. అటు ప్రెగ్నెంట్ లేడీస్ని కానీ, మ్యారేజ్ అయిన వాళ్ళని, మ్యారేజ్ కాని వాళ్ళని చాలా భయంకరంగా అత్యాచారాలు చేసి చంపేస్తున్న ఈ భారతదేశంలో, ఆంధ్రప్రదేశ్లో ఎక్కువగా మనం చూస్తున్న టైంలో ఈ పిల్లని ఏం చేస్తారు? ఈ పిల్ల అర్ధరాత్రి వెళ్తుంది. కులం పరంగా ఏమైనా చేస్తారా, మతం పరంగా ఏమైనా చేస్తారా, ఆడపిల్ల వయసులో ఉందని ఏమన్నా చేస్తారా? ఎప్పుడు ఎలా మేము కాపు కాస్తాం? ఇలా మా అన్నయ్య కూర్చోబెట్టి చెప్పారు, చెల్లి నువ్వు సేవ చేయొద్దని మేము చెప్పట్లేదు, కానీ ఇలా సేవలో చాలా హడిల్స్ ఉంటాయి కదా, ఇవన్నీ ఎలా ఫేస్ చేస్తాం? ప్రతిసారి నీ పక్కనే మేము ఉండం, ఇన్ని సంవత్సరాలు ఉంటున్నాం, ఇంక మా వల్ల కూడా కావట్లే, మా కెరీరు, ఫ్యామిలీస్ ఇవన్నీ అయిపోతున్నాయి, డాడీ అనారోగ్యం అవుతున్నారు, అమ్మ అందరినీ చూసుకోవాల్సి వస్తుంది, కాబట్టి ఎట్లా? నేను ఒక్కటే చెప్తా, చిన్నప్పటి నుంచి నా గుండె ధైర్యం, నా గుండె బలం మా నాన్నగారు నేర్పింది ఒక్కటే, నీ దేవుడే నీకు ఆధారం. అది ఎలా చెప్పారంటే, ఒకసారి నేను 5th class చదువుతున్నప్పుడు మా ఫ్రెండ్స్ అందరూ ఒక్కళ్ళు 3 డ్రెస్సులు 4 డ్రెస్సులు కొనుక్కున్నారు. నాకు ఒక్క డ్రెస్ కూడా కొనలేదు. ఇంకా December 21st వచ్చేసింది, 22nd వచ్చేసింది, టైలర్స్ అందరు బిజీగా అయిపోతున్నారు, నాకు ఇంకా డ్రెస్ రాలేదు. ఇస్తే నాకు ఎప్పుడు కుడతారు, నాకు ఎప్పుడు స్టిచ్చింగ్ అయ్యి వస్తుంది, పండగ దగ్గర అయిపోతుంది, టైలర్స్ ఎవరు ఖాళీ లేదని వేస్తున్నారు. మా డాడీని వెళ్ళి అడిగాను, అందరూ 4 డ్రెస్సులు 5 డ్రెస్సులు కొనుక్కున్నారు, నాకు ఒక్క డ్రెస్ కూడా మీరు కొనివ్వలేదు, నేను ఆడపిల్లని ఒక్కదాన్నే కదా, మీరు ఎప్పుడు నాకు బట్టలు కొనివ్వరు, ఈ సంవత్సరం కొనివ్వండి, అందరూ నన్ను అడుగుతున్నారు, ఇంతమంది అన్నదమ్ములు ఉండి నీకు బట్టలు ఏంటని. మా డాడీ కూడా చెప్పారు, నువ్వు సండే స్కూల్కి వెళ్తున్నావు కదా, చర్చ్కి వెళ్తున్నావు కదా. వెళ్తున్నాను. మీ దేవుడు ఏది అడిగినా ఇస్తారా? అవును, మా దేవుడు ఏదైనా ఇస్తారు. మరి ఇది కూడా అడిగెళ్ళి నేను దేవుడు ఎలా అడుగుతాను? మీరు కదా నాకు కన్న తండ్రి, మీరు కదా నాకు డ్రెస్ కొనివ్వాలి, కనిపించని దేవుడు ఎలా వచ్చి నాకు డ్రెస్ ఇస్తారు? మరి మీ దేవుడు కనిపించడం అన్నీ చేసేస్తున్నాడు కదా, ఇది కూడా చేస్తారు. నాకు ఆ ప్రశ్న అర్థం కాదు ఆ టైంలో. అయినా ఏడ్చుకుంటా మా మమ్మీని అడిగితే, నువ్వు చర్చ్కి వెళ్ళి ప్రేయర్ చేయి. మా డాడీని అడిగా, ఎట్లా అడగాలో మీరు చెప్పండి అంటే, మీకు సండే స్కూల్లో మీకు ఎట్లా నేర్పారు? బలిపీఠం దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసుకోమని చెప్పారు, అలాగే వెళ్ళి అడగమన్నారు. ఎలా అడగాలో తెలియదు, ఏం అడగాలో తెలియదు, నాకు కావాల్సింది బట్టలు ఒకటే. ఆ టైంలో నేను బలిపీఠం దగ్గరికి వెళ్ళి ఏడ్చి దేవుడి దగ్గర ప్రార్థన చేశాను. ప్రార్థన చేసుకుని ఇంటికి వచ్చేటప్పటికల్లా ఒక డ్రెస్ నా ముందుంది. మా అన్నయ్య వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ చెల్లికి తీసుకొచ్చిన డ్రెస్. నేను హైట్ ఉన్నాను, ఆ పాప చిన్నగా ఉంది కాబట్టి ఆ డ్రెస్ ఆమెకు సరిపోలే, అది నాకు సరిపోయింది కాబట్టి అది నాకు ఇచ్చారు. మా ఫ్రెండ్స్ అందరూ ఆ డ్రెస్ వేసుకున్నప్పుడు మా 4 డ్రెస్సులు వేస్ట్ అయ్యాయి, ఒక్క డ్రెస్ ముందు ఎంత బాగుంది. అప్పుడు నాకు అర్థమైంది దేవుని వాక్యం, దేవుడు ఏం చెప్తున్నారంటే, దేవుడు మనకిచ్చే ప్రతిదీ అది విలువైనది, రమ్యమైనది, గొప్పది, శ్రేష్టమైన దేవుడు మన జీవితంలో మనకి ఇస్తా అన్న విషయం నాకు ఆ బాల్యంలో ఆ డ్రెస్ ద్వారా నాకు అర్థమైంది. అన్నం లేదన్నా, నా బుక్స్ లేదన్నా, పెన్సిల్ లేదన్నా ఏం చెప్తున్నారు మా డాడీ, నీ దేవుడిని అడగమని చెప్తున్నారు. నేను వెళ్ళి మొట్టమొదటిగా దేవుడి దగ్గర బలిపీఠం దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసుకొని వస్తాను. ఆ తర్వాత మా మమ్మీకి చెప్తా, నాకు యూనిఫామ్ కావాలన్నా, రిబ్బన్స్ ఏది కావాలన్నా ముందు దేవునికి చెప్పుకొని వచ్చి అప్పుడు పేరెంట్స్కి చెప్పడం చిన్నప్పటి నుంచి అలవాటైంది. అది ఇప్పటికీ నాకు ఒక హ్యాబిచువేటెడ్గా అలవాటుగా మారిపోయింది.